హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మేము అమెరికాలో జస్ట్ ఇట్లా మల్బరీ తోట ఉంది ఇక్కడ అంతా కూడా. అంటే మల్బరీ ఒక్కటే కాదు, ఫ్రూట్ పికింగ్ అంటారు కదా, చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ. సరే చూద్దాము ఒకసారి. ఇంకా ఇదంతా కూడా ఆర్గానిక్ వేలో పండించేది. మనం బయట ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే కొనుక్కోకుండా ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చూద్దామని అయితే ఇట్లా వచ్చాము. ఇంకా ఇక్కడ ఉన్న అమ్మాయి మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా మనకు కావాల్స్తే బకెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనం ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తే ఇదంతా కూడా చాలా పెద్ద తోట ఉంది. మనకు మల్బరీస్ అన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడైతే నాకు కూడా ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంతవరకు నేనైతే ఎప్పుడు ఇట్లా వెళ్ళి అంటే తోటలోకి వెళ్ళి ఇట్లా డైరెక్ట్గా కోసుకొని తినడము అట్లా అయితే చేయలేదు కాబట్టి సరే చూద్దాం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ కదండి నేను చేసేది కూడా. టెర్రస్ గార్డెన్లో ఎట్లా ఫీల్ అంటే తెంపుకొని తినడము ఇదంతా కూడా మనకు అప్పటికప్పుడు కోసుకొని తినడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ కూడా ట్రై చేద్దాము అనేసి ఇక్కడ కూడా ఎట్లా ఉన్నాయి తోటలు అని చూద్దాం అనిపించింది. ఇంకా చివరికి వస్తే మాత్రం ఇదంతా గుమ్మడి తోట. చూస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్దవి అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి గుమ్మడికాయలు అన్నీ కూడా. ఇక ఇదంతా ఒకసారి అయితే చూసేసుకున్నాక మళ్ళీ మల్బరీస్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఎన్నైనా కట్ చేసుకొని తినుకుంటూ ఇంకా మనం పిక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బకెట్ తీసుకున్నాం కదా, దాంట్లో మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడైతే నాకు కొంతమందే కనిపిస్తున్నారు, మరీ ఎక్కువ మంది అయితే లేరు. అంటే మధ్యలో అంత గ్యాప్స్లో చూస్తున్నా నేను. మనకు కావాల్సినన్ని మనం కట్ చేసుకొని తీసుకెళ్ళినాక వాళ్ళు మనకు వెయిట్ చేసి దాన్ని బట్టి మనీ చెప్తారు. ఇంకా మనకు పండిపోయినవి అయితే తెంపుతుంటే అసలు రాలిపోతున్నాయండి. చేతులకి రాగానే మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది, ఇంకా రాలిపోతున్నాయి. ఇట్లా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ మనం చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. ఒక్కొక్క దగ్గర కనుక కొంచెం చిన్నగా ఉన్నాయి. అందులో మనం తిరుగుతూ అంటే అన్నీ చాలా లైన్స్ ఉన్నాయి కదా, అందులో తిరుగుతూ మనం ఇవన్నీ తెంపుకోవాలి. ఇట్లా కట్ చేస్తుంటే చాలా కింద పడిపోతున్నాయి. అయినా కూడా ఇంకా వాటికైతే ఏం చేయలేరు. అట్లనే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను దింపుతుంటే నా చేతుల్లో నుంచి కూడా పడిపోతున్నాయి. అవంతా కూడా మంచిగా చక్కగా కంపోస్ట్ అయిపోతాయి. అట్లాగే ఇంకా ఇదైతే తోటకూర అండి. తోటకూర కూడా మన గార్డెన్లో వచ్చేది, అంటే ఇండియాలో ఉండే టైపే ఉంది ఇదంతా కూడా. మధ్యలో అంతా తోటకూర వేసేసారు, మరి అవి వచ్చాయో ఏమో అట్లా. ఇక మనం మల్బరీ నుండి ఇప్పుడు ఇటు సైడ్ అంతా చూస్తే కనుక ముందట మనకు కనిపించినాయి ఇదంతా కూడా గ్రేప్స్ ఉన్నాయి, ప్లాంట్స్ అన్నీ కూడా. కానీ ఇవి చాలా వరకు అయితే ఫ్రూట్స్ అవ్వలేదు కాబట్టి ఇంకా వీటిని అయితే నేనేం కట్ చేసుకోలేదు. చూద్దాము ఇంకా ముందుకు కానీ ఉంటే, ఒకవేళ గ్రేప్స్ కానీ ఇంకా బ్లూబెర్రీస్ కూడా ఉంటాయన్నారు, అవి కూడా ఉన్నాయో లేదో చూద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇవి రాస్బెర్రీస్ అంటారు కదా, ఆ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి. కానీ వీటిల్లో కూడా ఎక్కువగా లేవు, అందుకనేసి ఆ తోట కూడా ఏమి ఎక్కువ చూడలేదు. ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తే మాత్రం అంతా కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తము. ఇంకా ముందుకి షెడ్లు వేశారు, ఇంకా అందులో ఏమున్నాయో అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇక ఈ చామంతి పూలు కానివ్వండి, ఇందులో కలర్స్ అయితే ఎక్కువగా కనిపించినాయి నాకు. చాలా వెరైటీ కలర్స్ అయితే మనం అన్నీ కూడా చూడొచ్చు. ఇలా మనం ఫ్లవర్స్ కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు, దానికి కూడా మనకు అమౌంట్ చెప్తారు మనం కట్ చేసుకున్నాక. ఇట్లా మనం ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే మొత్తం అన్నిట్లో కూడా ఇట్లా తేనెటీగలు ఉన్నాయి చూడండి. వీటిని చూస్తే అయితే మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకా సైజు కూడా మనకి 2 చేతుల అంత పెద్దగా ఉన్నాయి అవైతే. ఇంకా మనకు ఇట్లా కొంచెం సిట్టింగ్ కోసం అని కూడా అరేంజ్ చేసిండ్రు, చాలా చక్కగా ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఇట్లా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఫ్రూట్ పికింగ్ చేపిస్తున్నారు. అది కూడా మనకు చూడడానికి, అంటే ఇట్లాంటివన్నీ చూడడానికి కూడా మంచి హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఇక తోట అంతా కూడా ఇట్లా డివైడ్ చేసి ఉంది, మధ్యలో రోడ్ ఉంది. ఇటు సైడ్ మనం వెళ్ళిన సైడ్ అంతా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ చూస్తే వెజిటబుల్స్. ఇంకా వెజిటబుల్స్ అయితే నాకు ఇక్కడ కొన్ని రకాలే ఉన్నాయంట. అది కూడా ఇదైతే మన పెద్ద సైజ్ మిర్చి అండి. ఇదంతా కూడా మొత్తం కూడా చాలా బాగున్నాయి మిర్చి అంతా. ఇంకా చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ చూస్తే కూడా మంచిగా నాకు హెల్దీగా అనిపించినాయి. అంతేకాకుండా వీటికి మిర్చి కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్లాంట్స్ అయితే చిన్నగా ఉన్నాయి కానీ మిర్చీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.
అంతేకాకుండా ఇక్కడ మనం లెఫ్ట్కి వస్తే కనుక ఇది బచ్చలి లాగా కనిపించింది నాకు, కానీ కరెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాను ఇది బచ్చలియా లేక ఇక్కడి చిక్కుడు వెరైటీయా అన్నదైతే కొంత నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకా ఇటు సైడ్ చూస్తే మాత్రం ఇదంతా కూడా వంకాయ అండి, మొత్తం వంకాయ తోటనే ఉంది ఇక్కడంతా కూడా. అంటే ఎక్కువగా లేవు వెజిటబుల్స్, ఒక 4-5 ఐటమ్స్ అట్లా కనిపించినాయి నాకు. వంకాయలు కూడా అండి అసలు ప్రతి చెట్టుకి కూడా, కాకపోతే అన్ని వెజిటబుల్స్ కూడా కిందికి ఉన్నాయి వంకాయలు అన్నీ కూడా. దానికోసమని కొంచెం దాన్ని చెట్టు ఆకులు జరిపి మరీ చూపించాల్సి వస్తుంది. కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. ఇంకా మనం చూస్తే మాత్రం మంచి హెల్దీగా మంచి సైజులో కనిపిస్తున్నాయి ఇవైతే. ఇక ఫ్లవర్స్ అయితే ఇవి సన్ఫ్లవర్స్ చూడండి మరి ఎంత బాగున్నాయి అసలు. చూస్తుంటేనే నాకు చాలా వాటినైతే ఇంకా పట్టుకొని మళ్ళీ చూడాలనిపించింది, అంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకా మధ్యలో అంతా చూస్తే కనుక ఇవంతా బ్లూ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ అంతా. ఇంకా నాకు సన్ఫ్లవర్స్లో అయితే 2 కలర్స్ కనిపించాయి. ఇది ఎల్లో కలర్ చేంజ్ అయిందా లేకపోతే దీని కలర్ ఇట్లా ఉంటుందా అన్నదైతే నాకు అర్థం అవ్వలేదు. మొత్తానికి తోటైతే చాలా బాగుంది. ఇక మేము ఇలా 2 ఫ్రూట్స్ ఇంకా ఈ మల్బరీ అయితే తీసుకున్నాము. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే, గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా పాత వీడియోలో గార్డెన్ వీడియోస్ కూడా ఉంటాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.